Hello, hello. Sampath, not working. It's working. Hello, hello. स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता, हैदराबाद तेलंगाना की जनता, प्रेस के हमारे मित्रों, भाइयों और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत। వేదికపై ఉన్న నాయకులందరికీ, ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకి, ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ స్వాగతం, నమస్కారం తెలియజేస్తున్నాను। कुछ समय पहले हमने ये भारत जोड़ो यात्रा कन्याकुमारी से शुरू की। ये केरला से निकली, तमिलनाडु, कर्नाटक, आंध्रा, तेलंगाना और कश्मीर तक जाएगी। కొన్ని వారాల క్రితం తమిళనాడులో కన్యాకుమారి నుంచి ఈ యాత్ర మొదలుపెట్టి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర చేస్తూ ఈరోజు తెలంగాణకు వచ్చి చివరిగా కాశ్మీర్లో ముగించబోతుంది। हर प्रदेश इस यात्रा को अपनी शक्ति, अपना प्यार दे रहा है। ప్రతి రాష్ట్రంలో ఈ యాత్ర సందర్భంగా ప్రజలు వారి శక్తి, వారి ప్రేమ, వారి అభిమానం చూపిస్తున్నారు। 6-7 घंटे चलने के बाद कोई थकान नहीं होती। 6-7 గంటలు నడిచిన తర్వాత కూడా ఏమీ అలసట లేదు। आप किसी भी यात्री से पूछ लो, सब के सब बताएंगे कि शाम हो जाती है, 20-25 किलोमीटर चल लेते हैं, थकान किसी को नहीं होती। ఏ యాత్రిని అడిగినా 20-25 కిలోమీటర్లు నడిచినా సాయంత్రం పూట మీరు ఏ యాత్రిని అడిగినా ఏమీ అలసత్వం ఉండదని చెప్పి మీకు చెప్తారు। क्यों नहीं होती? क्योंकि आपने इस यात्रा को अपनी शक्ति दी, अपना प्यार दिया और हम सब की मदद की। అలసత్వం ఎందుకు లేదంటే ప్రజలు వాళ్ళ శక్తి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళ సహకారం మాకు అందిస్తున్నారు కాబట్టి ఏమీ అలసత్వం లేదు। 55 दिन हो गए, ऐसा लग रहा है कि आज सुबह हमने शुरू की। 55 రోజులు అయిపోయినాయి, కానీ ఈ రోజు మొదలుపెట్టగానే నేను భావిస్తున్నాను। यात्रा का लक्ष्य देश में जो नफरत, हिंसा फैलाई जा रही है, उसके खिलाफ खड़ा होने का है। ఈ యాత్ర లక్ష్యం ఏంటంటే దేశంలో విస్తరిస్తున్న ద్వేషం, హింసకి వ్యతిరేకంగా ప్రేమ, అభిమానాలు పెరగాలని చెప్పి ఈ యాత్ర ఉద్దేశం, లక్ష్యం। पूरे देश में बीजेपी और आरएसएस ने नफरत और हिंसा फैलाने की कोशिश की है। మొత్తం దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వేషము, హింస మరి దేశం మొత్తం కూడా ఇప్పుడు ఫైలాయిస్తుందని చెప్పి మనం చేస్తున్నారు। मगर इनका सच्चा लक्ष्य देश में डर फैलाने का है। వీళ్ళ నిజమైన లక్ష్యం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిజమైన లక్ష్యం దేశంలో భయాందోళనను అందరికీ చూపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు। ये चाहते हैं कि हिंदुस्तान की जनता डर जाए, हिंदुस्तान का किसान डर जाए, हिंदुस्तान का मजदूर, हिंदुस्तान का वर्कर, पब्लिक सेक्टर में जो काम करता है वो डर जाए, हिंदुस्तान का युवा डर जाए और फिर इस डर का फायदा उठाकर वो पूरा का पूरा हिंदुस्तान अपने चुने हुए मित्रों के हवाले कर दें। బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యం మొత్తం భారతీయుల్లో భయాందోళనను, మరి భయాందోళనతో ఉండాలని,
రైతుల్లో భయం ఉండాలని, కార్మికుల్లో భయం ఉండాలని, యువకుల్లో భయం ఉండాలని అందరికీ భయం కల్పించి ఈ దేశాన్ని వాళ్ళ వ్యాపార మిత్రులకి అమ్ముకోవడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తోంది. आज मैंने बीएचईएल के एम्प्लॉयज से बात की. ఈ రోజు నేను भारत डायनामिक लिमिटेड के एम्प्लॉयज से बात की. ఈ రోజు నేను BHEL, BEL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కార్మికులతో మాట్లాడాను. पता नहीं आपको मालूम है या नहीं, मगर भारत डायनामिक्स हिंदुस्तान के लिए मिसाइल्स बनाता है. మీకు తెలుసో తెలియదో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే పబ్లిక్ సెక్టర్ సంస్థ భారతదేశానికి మిసైల్స్ తయారు చేస్తారు. जो मिसाइल्स देश की रक्षा के लिए प्रयोग किए जाते हैं. ఈ మిసైల్స్ భారతదేశ రక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. आकाश मिसाइल है, पृथ्वी है, अग्नि है. ఆకాశ్, పృథ్వీ, అగ్ని అనేక మిసైల్స్ భారత రక్షణ కోసం ఉపయోగపడి భారత్ డైనమిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ये सब भारत डायनामिक्स लिमिटेड बनाती है. ఇటువంటి అన్ని మిసైల్స్ కూడా, క్షిపణులు కూడా భారత్ డైనమిక్స్ ఉత్పత్తి చేస్తోంది. बीएचईएल को आप सब जानते हो, BHEL గురించి మీ అందరికీ తెలుసు. मुझे ज्यादा कहने की जरूरत नहीं. నేను పెద్దగా చెప్పనవసరం లేదు. मगर जब मैंने इनके एम्प्लॉय से बात की, నేను వాళ్ళ ఎంప్లాయీస్ తో మాట్లాడినప్పుడు इनके दिल में सरकार ने भय डाल रखा है. వాళ్ళ మనసుల్లో ప్రభుత్వ తీరు గురించి భయం ఉందని చెప్పి స్పష్టంగా అవపడుతోంది. इनको डरा रखा है. వీళ్ళని భయపడి పెట్టారు. कैसे डराया? हम मतलब- बीएचईएल को, भारत डायनामिक्स को प्राइवेटाइज कर देंगे. ఎట్లా భయపెట్టిండ్రు? BHEL, BDL ఎంప్లాయీస్ కి ఎట్లా భయపెట్టిండ్రు? ఆ సంస్థని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వాళ్ళని భయపెట్టించడం మనం और చెప్తాం. आज हर पब्लिक सेक्टर कंपनी के एम्प्लॉइज के मैनेजमेंट के दिल में इन्होंने डर बैठा रखा है. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ లో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ భయపెట్టి ఉన్నారు. बीएचईएल हो, एचएएल हो, भारत डायनामिक्स हो, इनके सब एम्प्लॉइज जो हैं, मैनेजमेंट है, इनके दिल में डर है. BHEL గాని, HAL గాని, BDL గాని వీళ్ళ అందరి మేనేజ్మెంట్ లో, కార్మికుల్లో ఈ రోజు భయాందోళనలు ఉన్నాయి. ఎక్కడ ఇది ప్రైవేటీకరణ అయిపోతుందో అని. भाइयों और बहनों, ये जो पब्लिक सेक्टर यूनिट्स हैं, ये हिंदुस्तान की पूंजी है. ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ భారతదేశం యొక్క మూలధనం, ప్రజల మూలధనం ఇది. और ये बीजेपी के लोग भारत की पूंजी अपने मित्रों को देना चाहते हैं. బీజేపీ వాళ్ళు దేశం యొక్క, ప్రజల యొక్క ధనాన్ని, ఆస్తిని వాళ్ళ ప్రైవేట్ మిత్రులకి, వ్యాపారవేత్తలకి పంచిపెట్టదలుచుకున్నారు. बीएचईएल की मदद नहीं करेंगे, उसको सपोर्ट नहीं देंगे. भारत डायनामिक्स की मदद नहीं करेंगे, सपोर्ट नहीं देंगे, और फिर इनको अपने मित्रों के हवाले करेंगे. BHEL గాని, BDL గాని ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా అవి వాటిని వాళ్ళ ప్రైవేట్ రంగంలో వాళ్ళ మిత్రులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ये जो पब्लिक सेक्टर यूनिट्स हैं, ये 2-3 उद्योगपतियों के यूनिट्स नहीं हैं, ये हिंदुस्तान के यूनिट्स हैं, ये आपके यूनिट्स हैं. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు వ్యాపారవేత్తలే కాదు. ఇది భారతదేశానికి చెందినవి, ప్రజలకు చెందినవి, మీకు చెందిన ఆస్తులు ఇవి. और मैं पब्लिक सेक्टर के हर एम्प्लॉय को कहना चाहता हूं, मैनेजमेंट को कहना चाहता हूं, आपको डरने की कोई जरूरत नहीं है. कांग्रेस पार्टी आपके साथ खड़ी है, लड़ जाएंगे, प्राइवेटाइज नहीं होने देंगे. करो देखो. ప్రభుత్వ రంగ సంస్థలకి, యాజమాన్యానికి, కార్మికులకి, వారి కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీగా మీకు హామీ ఇస్తున్నాం. ప్రైవేటీకరణ చేయనియం, వీటిని అమ్మనియం అని చెప్పి హామీ ఇస్తున్నాం. इनके 2-3 मित्र हैं. हिंदुस्तान के एयरपोर्ट, हिंदुस्तान के पोर्ट, एयरलाइन, और बोलो और क्या,
LIC, और बोलो, टेलीकॉम, और बोलो, पाइपलाइंस। देखो पूरी जनता जानती है हिंदुस्तान में क्या हो रहा है। अच्छा, आपने एक बात नहीं बोली, जो भारत माता की बात करते हैं ये लोग, आपने ये जो 3 किसान बिल नरेंद्र मोदी जी लाए इसके बारे में आपने नहीं बोला। ये सीधा किसानों के जेब से चोरी करने के बिल थे। क्या हुआ? किसान खड़े हो गए, बिल रद्द करने पड़े। मेरा कहना है आपको डरने की कोई जरूरत नहीं है। हिंदुस्तान में किसी को नहीं डरना चाहिए इन लोगों से। ये कुछ नहीं कर सकते। हाँ, तो ना पब्लिक सेक्टर को डरना है, ना किसान को डरना है, ना मजदूर को डरना है, ना युवा को डरना है। युवाओं से मिलो। मैं दूसरा उदाहरण देता हूं डर का। युवाओं से मिलो। मैं अब 55 दिन में हजारों युवाओं से मिला हूं। पहला सवाल मैं पूछता हूं, क्या पढ़ाई की? कहते हैं, कोई कहता है इंजीनियरिंग की, कोई कहता है मैंने सॉफ्टवेयर इंजीनियरिंग की, कोई कहता है मैं IAS की तैयारी कर रहा हूं, कोई कहता है MBBS किया। अलग अलग लोग यूनिवर्सिटी गए, स्कूल गए, कॉलेज गए। उनके माता पिता ने मेहनत की, मजदूरी की, कहीं से पैसा निकाला और उनकी शिक्षा में डाला। और इस सड़क पे जिससे भी मैं बात करता हूं, जो भी युवा से मैं बात करता हूं, दूसरा सवाल मेरा होता है कि भैया आपने इंजीनियरिंग की, आपने सॉफ्टवेयर इंजीनियरिंग सीखी, भाई आज करते क्या हो? నేను యాత్రలో చాలా మంది యువకులని కలుసున్నాను. మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని యువకులను అడగడం జరుగుతుంది. They put money, the parents paid for it. మీ తల్లిదండ్రులు అమూల్యమైన సొమ్ము సమయం ఇచ్చి మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారు. And then I asked them, what are you doing? ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. जो इंजीनियरिंग की है कभी कहता है, सबसे पहले कहता है इंजीनियर तो नहीं बना. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని అడుగుతాను, ఏం పని చేస్తున్నారని. ఇంజనీర్ పని అయితే చేయడం లేదని చెప్తున్నారు. फिर मैं पूछता हूं, नहीं बताओ क्या करते हो? आधे लोग कहते हैं बेरोजगार हैं. అప్పుడు వాళ్ళని అడుగుతాను చేస్తున్నారని. మాకు ఏ ఉద్యోగాలు లేవని 50% మాకు ఏ ఉద్యోగాలు లేవని చెప్తున్నారు. उसके बाद आधे कहते हैं या मैं ओला चलाता हूं, उबर चलाता हूं. అందులో సగం మంది మేము ఓలా వెహికల్ తోలుతాము లేకపోతే ఊబర్ వెహికల్ తోలుతామని చెప్తారు. काफी ने मुझे कहा हम मजदूरी करते हैं. చాలా మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మేము లేబర్ పని చేస్తున్నాం అని చెప్తున్నారు నాకు. मोदी जी ने कहा था पकोड़े बनाओ. మోదీజీ అన్నారు ఇంజనీరింగ్ చదువుకొని పకోడాలు తయారు చేయమంటున్నారు. पकोड़े बनाने वाला मुझे एक नहीं मिला. పకోడాలు తయారు చేసే వాళ్ళకి ఎవరు ఒప్పలేదు. ये है हालत हिंदुस्तान के युवाओं की. ఇది ఈ రోజు భారత యువత యొక్క ఇంత దుస్థితి ఏర్పడ్డది. सबको डरा रखा है. అందరికీ భయపెట్టిండ్రు. सारे के सारे सोचते हैं कि उनको रोजगार नहीं मिल सकता. అందరూ మాకు ఏ ఉద్యోగాలు ఏ ఉపాధి రాదని అనుకుంటున్నారు. ये हालत क्यों हुई? ఇట్లా ఎందుకు అయింది? नरेंद्र मोदी जी ने हिंदुस्तान और तेलंगाना की जो रीढ़ की हड्डी है
उसको तोड़ दिया। నరేంద్ర మోదీ భారతదేశం తెలంగాణ రాష్ట్రం యొక్క వెన్నుముకని ఇరగొట్టిండు. कैसे तोड़ा? नोटबंदी करके, जीएसटी करके, और कोविड के समय जो छोटे बिजनेस वाले हैं, मजदूर हैं, किसान हैं, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले हैं, उनकी मदद ना करके ఎట్లా ఇరగొట్టిండు ఆర్థిక వ్యవస్థని? మరి డిమానిటైజేషన్, నోట్ల రద్దు, జిఎస్టి, కోవిడ్ లో చిన్న మధ్యతర పరిశ్రమలకు సాయం చేయకుండా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక నరేంద్ర మోదీ ఇరగొట్టిండు. भाई और बहनों, हिंदुस्तान को रोजगार कौन देता है? అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, భారతదేశంలో ఉద్యోగాలు ఎవరిస్తారు? मैं लिस्ट बता देता हूं आपको। నేను ఇప్పుడు మీకు లిస్ట్ చెప్తా. ఉద్యోగాలు, ఉపాధి చెల్లి చెప్తా. सरकार दे सकती है, ప్రభుత్వం ఇవ్వచ్చు, पब्लिक सेक्टर में मिल सकता है, ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వచ్చు, और जो स्मॉल और मीडियम इंडस्ट्री होती है, जो जी- छोटी दुकानें होती हैं, छोटे बिजनेस होते हैं, मिडिल साइज बिजनेस होते हैं, वो देते हैं। చిన్న వ్యాపారస్తులు, చిన్న మధ్యతర పరిశ్రమలు ఇవి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాయి. और फिर बड़े बड़े मैन्युफैक्चरिंग करने वाले इंडस्ट्रियलिस्ट देते हैं। మరి వీటి కాక పెద్ద పెద్ద ఉత్పత్తి కర్మాగారాలు, ఫ్యాక్టరీలు కూడా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మనం చేస్తున్నారు. और कंस्ट्रक्शन में रोजगार बनता है। మరి అది కాకుండా కన్స్ట్రక్షన్ లో, నిర్మాణంలో, బిల్డింగ్ల నిర్మాణంలో ఉద్యోగాలు వస్తాయి. तो नरेंद्र मोदी ने क्या किया? सबसे पहले जो स्मॉल मीडियम इंडस्ट्री है, जो व्यापारी हैं, किसान हैं, उनको 2 झटके मारे। నరేంద్ర మోదీ చిన్న మధ్యతర పరిశ్రమలకు, చిన్న వ్యాపారవేత్తలకు, రైతులకి వాళ్ళకి 2 దెబ్బలు కొట్టిండు. देश को कहा मैं काले धन के खिलाफ लड़ रहा हूं, ప్రజలందరికేమో నేను నల్లధనానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పిండు. और नोटबंदी लागू कर दी। నోట్ల రద్దు చేసిండు. नोटबंदी ने हिंदुस्तान के सब छोटे मिडिल साइज बिजनेसेस को खत्म कर दिया, बर्बाद कर दिया। నోట్ల రద్దు చేసి చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అన్ని వ్యాపారాన్ని బంద్ చేయించిండు. उसके बाद जो बचे थे उनको गलत जीएसटी लागू करके नरेंद्र मोदी जी ने खत्म कर दिया। దాంట్లో మిగిలి తప్పుడు జిఎస్టి విధానం చెప్పి ఆ వ్యాపార సంస్థలు కూడా చావు దెబ్బ కొట్టిండు నరేంద్ర మోదీ. नतीजा ये है कि आज जो स्मॉल और मीडियम इंडस्ट्री है, जो लाखों करोड़ों लोगों को रोजगार देती थी, आज वो किसी को रोजगार नहीं दे सकती। చిన్న మధ్యతర పరిశ్రమలు మరి చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఉండే, కోట్ల మందికి ఇప్పుడు ఎవరికి ఉపాధి కల్పించడం లేదు. रास्ते पे मैं छोटा सा उदाहरण देता हूं। నేను దారిలో ఉన్న ఉదాహరణ మీకు చెప్తాను. नोटबंदी और जीएसटी से पहले बेल्लारी में तकरीबन 4 लाख लोग रोजगार पाते थे जीन्स की इंडस्ट्री से। దారిలో బెల్లారిలో మరి 4 లక్షల మంది జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. जीन्स मैन्युफैक्चरिंग का सेंटर था बेल्लारी। జీన్స్ ఉత్పత్తి, జీన్స్ కుట్టు చేసేది సెంటర్ బెల్లారి ఉండే. छोटी छोटी फैक्ट्रियों में जीन्स बनती थी। చిన్న చిన్న పరిశ్రమల్లో, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో జీన్స్ ఉత్పత్తి అవుతుండే. कोई पॉकेट बनाता था, कोई कपड़े को स्टिच करता था, अलग अलग पीस बनाकर जीन बनाई जाती थी। కొందరు బట్టలు కుట్టేది, కొందరు జేబులు తయారు చేసేది, జీన్స్ యొక్క రకరకాల భాగాలని బెల్లారి సెంటర్ లో తయారు చేసేవాళ్ళు. बटन कोई लगाता था, जिपर कोई लगाता है। ఎవరైనా బటన్స్ పెట్టేది, ఇంకొకరు జిప్ పెట్టేది. ఆ విధంగా బెల్లారిలో జీన్స్ తయారైతుండే. जीन्स को धोते कोई और थे। జీన్స్ ఉతకడానికి ఇంకో వాళ్ళు ఉండేవాళ్ళు. इस काम को 4 लाख लोग करते थे। ఈ పనిని బెల్లారిలో, ఈ జీన్స్ ఉత్పత్తిని 4 లక్షల మంది తయారు చేసేవాళ్ళు. नरेंद्र मोदी जी ने नोटबंदी की, गलत जीएसटी लागू की। నరేంద్ర మోదీ నోట్ల రద్దు, తప్పుడు జిఎస్టి తీసుకొచ్చి आज बेल्लारी में 40,000 लोग काम करते हैं। ఈ రోజు బెల్లారిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయి 4 లక్షల నుంచి 40,000 మంది వరకే జీన్స్ ఉత్పత్తి కార్యక్రమం చేస్తున్నారు. 3.5 लाख लोग बेरोजगार हो गए। 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కోల్పోయినరు.
और ये हर डिस्ट्रिक्ट में हो रहा है, ఇది భారతదేశంలో ప్రతి జిల్లాలో हर అవుతుంది, शहर में हो रहा है, ప్రతి పట్టణంలో అవుతుంది, हैदराबाद में हो रहा है। హైదరాబాద్ లో కూడా ఇదే జరుగుతోంది। ये है हिंदुस्तान की हालत। ఇది భారతదేశం యొక్క దుస్థితి ఈ రోజు। अच्छा, वहां ये काम नरेंद्र मोदी जी कर रहे हैं, అక్కడ ఆ నరేంద్ర మోదీ, यहां पे आपका दूसरा मॉडल है। ఇక్కడ ఒక దూసరా మోడల్ ఉంది। वो हर रोज उठते हैं, चेक करते हैं नरेंद्र मोदी जी ने क्या किया और नकल लगा लेते हैं। ప్రతిరోజు నరేంద్ర మోదీ ఏం చేస్తుండని చెప్పి ఈయన చూసుకొని ఈయన అట్లే చేస్తుంటాడు, అన్ని పనులు కూడా నరేంద్ర మోదీ లాగా కేసీఆర్ కూడా చేస్తున్నాడు। शाम को बैठते हैं और कंप्यूटर पे धरनी पोर्टल को खोलते हैं, సాయంత్రం కూర్చొని ధరణి పోర్టల్ తెరిచి చూసుకుంటాడు। धरनी पोर्टल पे देखते हैं किसने जमीन बेची, किसने खरीदी। ధరణి పోర్టల్ మీద ఎవరు భూములు అమ్మిండ్రు, ఎవరి భూములు కొనుగోలు చేసినో చూసుకుంటాడు కేసీఆర్। तेलंगाना की जमीन कहां गई, किसके हाथ गई, తెలంగాణ భూములు ఎక్కడ పోయినాయి, वो धरनी पोर्टल में पहले नंबर पे उनका नाम है। ధరణి పోర్టల్లో మొదటి పేరు కేసీఆర్ పేరుంది, फर्स्ट नंबर। మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నాడు। शाम को ये करते हैं, సాయంత్రం కూడా మళ్ళోసారి చూస్తారు। सुबह उठते हैं तो सिंचाई के प्रोजेक्ट्स देखते हैं, పొద్దున లేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఎంత కమిషన్ వస్తుందో అది చూసుకుంటారు। कौन से प्रोजेक्ट्स को रीशेड्यूल करा जाए, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రీషెడ్యూల్ చేసి ఎక్కువ సంపాదన కోసం ఎక్కువ కమిషన్ల కోసం చూస్తుంటారు। भाई और बहनों, ये दोनों पार्टियां, ये दोनों नेता एक साथ काम करते हैं। బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారు। मैंने अपनी आंखों से देखा है, నేను స్వయంగా నా కళ్ళతో చూసిన। पार्लियामेंट हाउस में पूरा का पूरा विपक्ष किसान बिल के खिलाफ खड़ा था। పార్లమెంట్ లో రైతు చట్టాలపై మొత్తం ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకం చేస్తే एक तरफ पूरा विपक्ष, ఒక సైడు మొత్తం విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు, दूसरी तरफ नरेंद्र मोदी जी और टीआरएस। మరి అటు పక్కన నరేంద్ర మోదీకి కేసీఆర్ టిఆర్ఎస్ మద్దతు పలికిండ్రు। పార్లమెంట్ లో पूरा का पूरा समर्थन केसीआर ने नरेंद्र मोदी जी को दिया। పార్లమెంట్ లో నరేంద్ర మోదీకి కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిండు। हर बिल में वो उनकी मदद करते हैं, लोकसभा राज्यसभा में। లోక్సభలో రాజ్యసభలో నరేంద్ర మోదీకి బీజేపీకి టిఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ ప్రతి బిల్లులో ప్రతి చట్టంలో మద్దతు పలుకుతున్నారు। तो यात्रा का लक्ष्य भारत जोड़ो है। ఈ యాత్ర యొక్క లక్ష్యం భారతదేశాన్ని కలపాలని, భారత్ జోడో ఈ యాత్ర యొక్క లక్ష్యం। हिंदुस्तान में जो डर फैलाया गया है उसको मिटाने का है। భారతదేశంలో ఏదైతే అందరినీ భయపెట్టినరో ఆ భయాందోళన నుంచి ప్రజలను దూరం చేయడానికి ఈ యాత్ర లక్ష్యం। बेरोजगारी के खिलाफ आवाज उठाने का है। నిరుద్యోగ సమస్యపై ఉద్యోగాల కోసం మరి గొంతు లేవనెత్తడానికి ఈ యాత్ర। और आज जो महंगाई है जो बढ़ती जा रही है उसके खिलाफ आवाज उठाने का है। ధరల పెరుగుదల వ్యతిరేకానికి ఈ యాత్ర అని చెప్పి నేను మనవి చేస్తున్నాను। आपको याद होगा कुछ साल पहले नरेंद्र मोदी जी कहते थे गैस सिलेंडर 400 रुपए का हो गया है। కొన్నేళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు అయితే నరేంద్ర మోదీ ఓహో గ్యాస్ సిలిండర్ కి 400 రూపాయలు అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు। हर भाषण में याद दिलाते थे गैस सिलेंडर 400 रुपए का हो गया। ప్రతి స్పీచ్ లో నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు చేరిందని చెప్పి గుర్తు చేస్తుండే। आज कितने का है? ఇప్పుడు ఎంత అయింది? 1100 रुपए का है। 1100 రూపాయలు అంది। आज नरेंद्र मोदी जी एक शब्द नहीं बोलते। నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు डीजल और पेट्रोल के दाम का असर
हर हिंदुस्तानी को पड़ता है। డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదల ప్రతి భారతీయుడి జీవితాన్ని కష్టం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. हर बिजनेस को पड़ता है, हर व्यापारी को पड़ता है, हर किसान को पड़ता है। డీజిల్ పెట్రోల్ ధర పెరుగుదల ప్రతి వ్యాపారాన్ని, రైతుని, వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయి. यूपीए के समय पेट्रोल 65 रुपए का था। యూపీఏ అప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు ఎంత ఉండే? हर भाषण में नरेंद्र मोदी जी कहते थे 65 रुपए का पेट्रोल हो गया, 65 रुपए का पेट्रोल हो गया, 50 रुपए का डीजल हो गया। అప్పుడు 50-55 రూపాయలు ఉంటే ప్రతిసారి నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ ధర 50 రూపాయలైంది, 55 రూపాయలైంది అంటుండే. आज पेट्रोल का रेट क्या है? ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత? 100 रुपए। डीजल का क्या रेट है? डीजल का क्या रेट है? డీజిల్ రేట్ ఎంత? नरेंद्र मोदी एक शब्द नहीं कहते। ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు 100 దాటినాయి. నరేంద్ర మోదీ నోరు తెరవడం లేదు. आपके चीफ मिनिस्टर महंगाई की बात नहीं करते। కేసీఆర్ ముఖ్యమంత్రి ఈ ధరల పెరుగుదలపై నోరు మెదపడు. तो ये लाखों करोड़ रुपए जो आपकी जेब में से निकाला जा रहा है, ये जा कहां रहा है? లక్షల కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి దొంగలించి ఎక్కడికి పోతుంది ఇది? ये पैसा गायब तो नहीं हो रहा? ఈ పైసలు ఎక్కడ పోతున్నాయి? ఈ పైసలు అయితే మాయమైతలేవు కదా. इसको जलाया तो नहीं जा रहा? ఇది కాలబెట్టడం లేదు కదా. ये हवा में तो नहीं उड़ रहा? ఇది గాలిలో పోవడం లేదు కదా. ये कहां जा रहा है? ఎక్కడికి పోతున్నాయి? मैं आपको बताता हूं। ये आधा जा रहा है नरेंद्र मोदी जी के 2-3 मित्रों के जेब में। ఇది ఎక్కువ సొమ్ము నరేంద్ర మోదీ 2-3 ప్రైవేట్ మిత్రుల జేబుల్లోకి పోతున్నది. आपके चीफ मिनिस्टर के पास इतने मित्र नहीं है तो पूरा का पूरा इनके परिवार में जा रहा है। ముఖ్యమంత్రికి మిత్రులు కాదు, మొత్తం కమిషన్ల సొమ్ము ఆయన కుటుంబ సభ్యులకే పోతున్నది. He doesn't have many friends. He doesn't have many friends. కేసీఆర్ సీఎం కి మిత్రులు లేరు. ఈ లంచాలు, కమిషన్లు అన్ని కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులకే పోతున్నాయి. और फिर बाकी पैसा एमएलए, एमपी को खरीदने में जा रहा है। తతిమ పైసలు ఎమ్మెల్యేలు, ఎంపీలని కొనుగోలు చేయడానికి మీ సొమ్ము ఉపయోగిస్తున్నారు. सरकारों को गिराने में जा रहा है। ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ సొమ్ము నరేంద్ర మోదీ ఉపయోగిస్తున్నాడు. हमारी सरकार मध्य प्रदेश में बनी, वहां पे नरेंद्र मोदी जी, बीजेपी ने पैसा देकर सरकार को गिरा दिया। మధ్యప్రదేశ్లో ప్రజలు మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే బీజేపీ పైసలతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. राजस्थान में कोशिश की, రాజస్థాన్లో ప్రయత్నం చేసిండ్రు. अलग अलग प्रदेश में ये पैसा देकर लोकतंत्र को खत्म करते हैं। వేరు వేరు రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు పైసలు ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. ये दोनों एक ही काम करते हैं ఈ ఇద్దరు కూడా ఒకే పని చేస్తారు. और इनकी विचारधारा भी एक है। వీళ్ళ ఆలోచన కూడా ఒకటే విధంగా ఉంటుంది. गरीब जनता से पैसा छीनो और चुने हुए लोगों को पैसा दो। నిరుపేదల నుంచి, సామాన్యుల నుంచి ప్రజలు దోపిడీ చేసి కొంతమంది మిత్రులకి, కుటుంబ సభ్యులకి ఆ సొమ్ము అప్పచెప్పడము. लोगों को डराओ और मीडिया को कंट्रोल करो। ప్రజలని భయపెట్టి మీడియాని అణిచివేసి ఇష్టానుసారంగా మోదీ, కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. इसके खिलाफ हमने भारत जोड़ो यात्रा शुरू की है। దీనికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినము. और आपने इतना प्यार, इतना समर्थन किया, इसके लिए मैं दिल से आपको धन्यवाद करना चाहता हूं। మీరు చూపెడుతున్న ప్రేమ, అభిమానం, సహకారానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. और लाखों लोग हमारे साथ तेलंगाना में चले, मैं आप सबका धन्यवाद करना चाहता हूं। లక్షల మంది తెలంగాణలో నా ఎంబడి నడిచిన వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. दूर दूर से आकर चले, इसके लिए धन्यवाद करना चाहता हूं। దూరం పైన ప్రాంతాల నుంచి వచ్చి నా ఎంబడి నడిచిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद। మీ అందరికీ ధన్యవాదాలు। జై హింద్। जागो रे राहुल गांधी भारत छोड़ो తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో వెనకడుగే వెయ్యని నైజం నాడు నేడు